అయితే అతనికి ఇంకో పెళ్ళి అయింది. ఆవిడ వచ్చి ఈవిడ మీద గొడవ పెట్టుకుంటే నేను ఎదుగో నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నా అది ఇది అంటే ఇవన్నీ కుదరదు. మా ముస్లింని పెళ్లి చేసుకోవాలంటే మా ముస్లింలోకి మారాలి. నువ్వు కూడా హిందూ పేరులోనే పెట్టుకున్నావు, హిందువులుగానే ఉన్నావు, నీ ఇద్దరు పిల్లలకి హక్కు లేదు అని చెప్పేసి మొదటి భార్యకి అన్ని హక్కులు ఇచ్చేశారు. ఈవిడ రోడ్డున పడింది. ఇప్పుడు తల్లిదండ్రులు వెళ్ళగొట్టారు. ఈవిడ పరిస్థితి ఆమె అగమ్య గోచరం. చెప్పుకోకూడదు, ఆమె ఇప్పుడు రెడ్ లైట్ ఏరియాలో ఉంది. కొన్ని నేను ఆయుర్వేదం వైద్యం చేస్తా కాబట్టి కొంచెం మెడిసిన్ ఇచ్చిన తర్వాత నేను ఈ భావంతో మాట్లాడితే ఆమె స్టోరీ చెప్పింది. మళ్ళా అది ఒకటేనా రాజు గారు? ఇందిరాగాంధీ ఒకటేనా? నెహ్రూ ఒకటేనా? రాజీవ్ గాంధీ ఆ రోజు ఇటలీకి పోయి బార్లో ఇంకొకటి ఆమె సరే ఆ వ్యక్తిగతంగా ఏముందా ఏమి లేదా మనకు తెలియదు, ఇది మనం యూట్యూబ్ లో పెడతాం కాబట్టి అది సరే ఆమె అది ఏంటనేది మనకు తెలియదు. కానీ సరే ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆమె ఏమైనా కానీ ఈ దేశానికి పరిపాలించడానికి ఆమెకున్నటువంటి అర్హత ఏంటి, ఆమెకున్నటువంటి చదువు ఏంటి, ఆమెకున్నటువంటి ఈ దేశం యొక్క సంస్కృతి ఏం తెలుసు, ఈ దేశం యొక్క సంప్రదాయం ఏం తెలుసు, ఈ దేశం ఎల్లలు ఏం తెలుసు, ఈ దేశం యొక్క హద్దులు ఏం తెలుసు, ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు ఎన్ని కులాలు ఉన్నాయో ఏం తెలుసు, ఈ దేశం యొక్క భౌగోళిక స్వరూపం ఏం తెలుసు ఆమెకి. ఒక అజ్ఞాని నిజం చెప్పాలంటే సోనియా ఖాన్ గారు. ఎందుకు వీళ్ళందరూ చాలా మంది ఆమెను అమ్మ అమ్మ అంటారు. ఎందుకు అమ్మ? ఎవరికమ్మ? వాళ్ళ బిడ్డలకు అమ్మ. ఆమె స్వార్థం ఏంటంటే తెలుసా అండి, ఆమె కూర్చుంటే వెనక ఈ దేశాన్ని ఎలా మత మార్పిడి చేయాలనే పుస్తకం ఉంటది. జీసస్ ఒక్కడే దేవుడు అని ఉంటది. మరి హిందువులందరూ కూడా ఆమె అమ్మ అమ్మ. అసలు వీళ్ళు ఇంకొకటి ఏంటంటే సార్, వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వీళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి హిందువులు తాకట్టు పెడతారండి కొంతమంది హిందూ నాయకులు. అలాగే ఈ దేశం పాడైపోతుందండి. నిజం అది. ఆత్మాభిమానంతో నాకు అవసరం లేదు, నా దేశం బాగుండాలి, నా సమాజం బాగుండాలి, నీ మతంలోకి నా దేశం వెళ్ళకూడదు, నీ మతం కాళ్ళ కింద నా ప్రజలు ఉండకూడదు అని చెప్పి ఏ కాంగ్రెస్ నాయకుడైనా అనుకున్న రోజే ఈ దేశం బాగుపడుతుంది. అలా కాకుండా మేము కాంగ్రెస్ లో ఉంటే మాకు డబ్బు వస్తుంది, హోదా వస్తుంది, పలుకుబడి వస్తుంది, ప్రపంచ దేశాలు తిరగొచ్చు, చాలా రిచ్ గా బతకొచ్చు, ఈ దేశం ఏమైతే నాకెందుకు అనే భావంలో ఉంటే ఈ దేశం బాగుపడదు, వాళ్ళు కూడా బాగుపడరు, నెక్స్ట్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇది మాత్రం సత్యం సార్. అయ్యో ఎంత పిచ్చి తెలుసా రాజు గారు, తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంత అందంగా పెట్టాడు. ఎవరైనా వాళ్ళ తల్లి గొప్పగా ఉండాలనుకుంటారు కదా, అది తీసేసి సోనియా గాంధీ బొమ్మ పెట్టేసారు ఇప్పుడు. అది మరి అది ఎంత దౌర్భాగ్యం చూడండి. అది మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అయితే ఇంకొకటి, ఈ దేశం బాగుపడాలంటే సార్ యాక్చువల్గా ఇప్పుడు మన యూట్యూబ్ చాలా మంది చూస్తున్నారు కాబట్టి మనం బీజేపీకి వేయమని వాటి అనం. మనం ఏ పార్టీకి, నేనైతే బీజేపీ సపోర్ట్ చేస్తా. మీరు ఆలోచించుకోండి, ఈ దేశానికి ఎవరు ఉపయోగపడతారు, ఇది దేశ సంస్కృతికి ఎవరు ఉపయోగపడతారు, ఈ ప్రజల్ని ఎవరు ప్రేమగా చూస్తారు, మీరు ఆలోచించుకొని ఓటేయండి అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ ఉపయోగపడుతుంది, ఈ దేశానికి బీజేపీ ఉపయోగపడుతుంది, ఈ దేశానికి మోదీ గారు ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడుతున్నాయి భారతదేశాన్ని. ప్రతి భారతీయుడు రొమ్ము విడిచి తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. ఒక్క బాంబు దాడి కూడా ఈ దేశంలో జరగల. అక్కడక్కడ చిన్న చిన్నవి. అంతకుముందు వాడు రావటం, బాంబు వేయటం, చంపేయటం, వెళ్ళిపోవటం. ఈ మన్మోహన్ సింగ్ గారు ఏమంటారు, ఇది పిరికి బంధువుల చర్య, ఇది నేను ఖండిస్తున్నా అంటాడు. నువ్వు ఖండిస్తే ఏమైంది, నువ్వు ఖండిపోతే ఏమైంది, నువ్వు ఏం చేస్తున్నావు? వాడు వచ్చి అన్ని వందల మందిని వేల మంది చంపుకొని వాడు ఛాలెంజ్ చేసి ఆడికి వెళ్ళి ప్రశాంతంగా ఉంటే నువ్వేం అసలు నాకు ఇంకా ఏం చేయలేక ఖండిస్తే ఏమొచ్చింది? నువ్వు ఖండించడం వల్ల ఏంటి ఉపయోగం? ఇది అమెరికాకి కంప్లైంట్ చేస్తా, రష్యాకి కంప్లైంట్ చేస్తా, రష్యా వాళ్ళు అంటే మనకు ఉపయోగం, ఆ దేశానికి కంప్లైంట్ చేస్తా అని అంటాం తప్ప ఇంకా అసలు ఇంకో విచిత్రం తెలుసా సార్ మీకు? మన్మోహన్ సింగ్ గారు ఆ రోజున ఒక అతను ఉగ్రవాది కాశ్మీర్ లో చాలా మందిని హిందువులు చంపేశాడు. ఆయన్ని సత్కరించి
నువ్వు గాంధీవాదివి, అభినవ గాంధీవి అన్నాడు. నాకైతే అంటే అభినవ గాంధీ అంటే కూనికోరా, చంపాడా? అంటే గాంధీ కూడా అదే అన్నమాట. అని అభినవ గాంధీ అంటే ఏంటి అసలు? ఇతన్ని అభినవ గాంధీతో పోల్చాడంటే ఇతను గొప్పవాడా, లేదంటే గాంధీ గారు ఏమన్నా మరి కూనికోరల్ని ప్రోత్సహించేవాడా? అది నాకైతే విచిత్రం అనిపించిందండి. ఈ దేశానికి ఎవరైతే నాశనం చేయడాన్ని చూస్తారో వాళ్ళకి డబ్బులు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అవునవును. ఇంత దారుణం అంటే నిజంగా ఇంకెప్పుడు వీళ్ళు ఆలోచిస్తారు ఈ దేశం కోసం? ఇంత నక్సలైట్ని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ కదా మరి. ఏమండి, పోసారు. ఏదైనా కానీ ఈ దేశం బాగుపడాలంటే ఈ దేశంలో కాంగ్రెస్ అనే పదం వినిపించడానికి వీల్లేదు. కాంగ్రెస్ అనే పదం వినిపించకూడదు. తర్వాత మేము కాంగ్రెస్ వాదులం, మేము కాంగ్రెస్ కి వారసులం, మేము రాజీవ్ గాంధీ వారసులం అన్నావు కదా, ఓకే, వారసత్వం తీసుకున్నావు కదా. వారసత్వం తీసుకున్నప్పుడు ఈ గాంధీ గారి వల్ల హిందువులు ఎంతమంది ఊచకోత కోయబడ్డారు? ఎందుకు? అవును, ఆ దేశంలో హిందువుల్ని అనవసరంగా ఉంచి వాళ్ళ యోగక్షేమాలు పట్టించుకోకుండా హిందువులను అక్కడ ఊచకోత కోస్తా ఉంటే పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో ప్రశాంతంగా ఇక్కడ ఉన్నారు. బాధ్యత తీసుకోవాలా? అంటే ఆ హత్యలకు కారణం వీళ్ళే కదా. అవును. మరి ఆ హత్యలకు వీళ్ళు అయినప్పుడు, వీళ్ళు వారసత్వాన్ని తీసుకున్నప్పుడు ఆ శిక్ష కూడా వీళ్ళు తీసుకోవాలి. మీరు వారసత్వాన్ని తీసుకుని ప్రధానమంత్రి అవుదాం అనుకున్నప్పుడు అదే వారసత్వాన్ని తీసుకొని వాళ్ళ ద్వారా ఎంతమంది బలిదానాలకి పురుగొల్పారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది కన్నతల్లులు మానభంగాలకు గురయ్యారు, వీటన్నిటికీ శిక్షలకి మీరు కూడా వారసత్వం తీసుకోండి. ఆ పాపంలో మీరు కూడా పాలు పంచుకోండి. ఇదిగో మా 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 పూర్వీకులు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారు కాబట్టి వాళ్ళు లేరు కాబట్టి ఆ శిక్ష మా మీద వేయండి, మాకు ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు జైలు శిక్ష వేయండి అని చెప్పి ఆ వారసత్వం కూడా తీసుకోవాలి కదా. తీసుకోవాలంటే ఇది వారసత్వం తీసుకున్నప్పుడు అది వారసత్వం తీసుకోకూడదా? ఇప్పుడు నేనే అబద్ధం మాట్లాడలేదు కదా. పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చి ఒక మసీదులో తలదాచుకుంటే అక్కడి నుంచి బయటకు వచ్చి ఊత కోసం గురయ్యేదాకా దాకా ఆయన నేను నిరాహార దీక్ష చేస్తా అన్నాడంటే ఈయన. కొంతమంది పాపం ముస్లిం సోదరులు మసీదులో పాపం వాళ్ళు ఆపితే నేను విన్నది చదివింది. వాళ్ళు బయటకు వచ్చి ఇబ్బంది పడిన దాకా కూడా గాంధీ గారికి మనశ్శాంతి లేదు. మరి ఆ ఊచకోతకు కూడా ఆయన వారసత్వం తీసుకోవాలి రాజీవ్ గాంధీ గారు. అసలు ఈ దేశానికి కాంగ్రెస్కి ఏం సంబంధం అండి? బ్రిటిష్ వాడు పెట్టింది ఈ పార్టీ. మీరు ఎలా దానికి వారసులు అవుతారు? బ్రిటిష్ వాడే ఈ దేశాన్ని కబ్జా చేశాడు, మళ్ళీ బ్రిటిష్ వాడే ఈ దేశాన్ని స్వతంత్రం రావడానికి పార్టీ పెడతాడా కాంగ్రెస్ పార్టీ? అంటే దొంగ ఎవడైనా దొంగతనం చేయడానికి వచ్చే ఆ ఇంట్లో మళ్ళీ వాళ్ళు దొంగ ఆ దేశాన్ని ఆ ఇంటిని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాడా? ఆడ వచ్చిందే దొంగతనం చేయడానికి, ఆ ఇంటిని బాగు చేయడానికి దొంగ ఎందుకు ప్రయత్నం చేస్తాడు? కానీ స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా, శాంతి అహింసతో సాధించిందంట కదా. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వల్ల ఏం రాలేదట. ఇదంతా బూటకం అండి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందంటే ఈ ప్రాణదానాల వల్ల, బలిదానాల వల్ల ఎంతో మంది తల్లులు చిత్రహింసకు గురయ్యారు. వాళ్ళ యొక్క ప్రాణత్యాగమే మన దేశానికి, వాళ్ళ యొక్క ధీరత్వం. శాఖల ఐలమ్మ గారు, పోతే అల్లూరి సీతారామరాజు గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, ఖడ్గ బ్రహ్మణ గారు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, ఇలాంటి వాళ్ళ పెద్దలు చాలా మంది ఎంతమంది ప్రయత్నం చేస్తే, వాళ్ళు బలిదానాలు చేస్తే అప్పుడు ఈ దేశానికి సిద్ధించింది. సుభాష్ చంద్రబోస్ గారు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడంట. లేదు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు రక్తం చిందించకుండా చుక్క రక్తం నేల కొరగకుండా వేస్ట్ మాట్లాడండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళంతే అదే అదే అట్లాగే ఈ దేశాన్ని కబ్జా చేసి నాశనం చేశారు. ఇంకొక విషయం చెప్తా వినండి. ఈ 100 రూపాయల నోటు మీద కానివ్వండి, 500 రూపాయల నోటు మీద కానివ్వండి, సుభాష్ చంద్ర బోస్ గారి ఒక ఫోటో పెట్టాలండి.
నేనేమనుకుంటానంటే ఆ నోటు వల్లే ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఓటు పడుతుంది. ఎందుకంటే అమ్మో ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పదా అని అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఆ నోట్లో కూడా ఈ వీరి యొక్క బొమ్మ లేకుండా తీసేయాలి ఈ దేశంలో. ఈ దేశానికి రాముడి వారసులం మనం, శివాజీ వారసులం మనం. కాబట్టి వారసులం. ఇప్పుడు ఇంకొకటి వీళ్ళు ఎస్సీ సోదరులు కూడా చాలా మంది తెలుసుకొని క్రైస్తవం నుంచి బయటకు వస్తున్నారండి. నిజంగా ఇది కూడా మీరు గమనించండి. చాలా మంది నాకు అప్పుడు ఫోన్ చేసేవాళ్ళు, అన్న మేము తప్పుదారిని వెళ్ళాము, ఇప్పుడు మేము తెలుసుకొని బయటకు వచ్చామని. అవునవును, చాలా మంది. కాబట్టి వాళ్ళని కూడా మన హక్కును చేర్చుకోవాలి. ఇప్పుడు చాలా మందికి మన సోషల్ మీడియా వల్ల చాలా మన శివశక్తి, హిందూ జనశక్తి, డాక్టర్ రాజు, హిందూ సేన, గోపీ సేన, ఇట్లా ఎవరికి తోచిన పని వాళ్ళకి, ఎవరికి చేతనైంది వాళ్ళు అన్ని రకాలుగా ఇన్స్టాలో, ఫేస్బుక్లో చేస్తుంటే అందరికి అర్థమవుతుంది ఇప్పుడు. అవునవును. మారుమూల ప్రాంతం నుంచి, అమెరికా నుంచి, రష్యా నుంచి అన్ని దేశాలకి వెళ్ళిపోయింది మన యొక్క యూట్యూబ్ ద్వారా. అందులోనూ ఈ జవాబులు ఉంటలేవు కదా. అవును, అసలు జవాబు లేదేనండి బైబుల్. విపి రెడ్డి ఇంటర్వ్యూ చూసిన, నేను మొన్న చూసిన కాంతి దాంట్లో, పాత నిబంధన చదవలే అంటే కొత్త నిబంధన చదివిన అంటుండు వాడు. ఇంత ముందుకు బైబుల్ జీవగ్రంథము, బొంగులో గ్రంథము లేదు. వాడు మొన్న ఇంటర్వ్యూలో చూస్తే, నేను ఇది పాత యేసు ప్రభువులో ఉన్నది నేను చూస్తాండి, ఆయనలో ఉన్న అది ఇది చూస్తే